దాని తర్వాత మా మందిరం హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వరద కృష్ణదాస్ గారు, దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్యదాస్ గారు, తర్వాత సీతారాం దాస్ గారు వారిని సత్కరిస్తారు. హరే 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 రామ 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 హరే హరే హరే. తర్వాత వేదాంత చైతన్య ప్రభు ఈ విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు. హరే కృష్ణ. ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడాను తన కృపని ఇవ్వటానికి బయటకు వచ్చాడు. ఇది ఎక్కడ కూడా జరగనటువంటి ఇదొక గొప్ప మహత్యం. ఇది అది కేవలం జగన్నాథ రథయాత్రలో మాత్రమే జరిగేటువంటిది. అయితే ఇది యుగయుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉన్నది. మన హైదరాబాద్లో కూడా ఇది 45వ సంవత్సరం ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది. అయితే ఈరోజు యొక్క విశిష్టత నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ట్రెడిషనల్గా జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ. మనకి ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో ఒరిస్సా మహారాజు అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుణ్ణి స్వయంగా ఆహ్వానించి భగవంతుణ్ణి ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా మీ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటిది ఆనవాయితీ. సో ఈరోజు విశేషం ఏమిటి అంటే అలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది విషయం. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే వారు ఏదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడ్డం కాదు. వారు రిప్రజెంట్ చేసే పార్టీకి అతీతంగా, అది ఏ పార్టీ అయినా అవనివ్వండి, భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు సర్వజీవులకి చెందినటువంటి వారు, కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వారు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ, అయ్యా ఓ కృష్ణ, మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు. వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క అనుభవాన్ని, వారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని, జగన్నాథుడి శోభాయాత్రను